నమస్కారం. ఈ వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అలాగే చాలా లోతైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. బైబిల్లో పదే పదే కనిపించే దేవుని కుమారుడు అనే పదానికి నిజమైన అర్థమేంటి? ముఖ్యంగా దేవుని దృష్టిలో ఆ బిరుదుకున్న ప్రాముఖ్యతేంటో మనమిప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఒక 5 ముఖ్యమైన దశలను చూద్దాం. అవేమిటంటే మానవ బిరుదుకు మించిన అర్థం, శాశ్వత పరలోక సంబంధం, అదృశ్య దేవుని ప్రత్యక్షత, పరిపూర్ణమైన బలి మరియు చివరిగా దీని అసలు అర్థమేమిటి అనేది. ఒక సాధారణ బిరుదులా అనిపించే ఈ పదం దైవిక ఉద్దేశ్యాన్ని ఎలా వెల్లడిస్తోందో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి భాగం, మానవ బిరుదుకు మించి దేవుని కుమారుడు. అసలు సాధారణంగా కుమారుడు అనగానే మనకేమనిపిస్తుంది? తండ్రి తర్వాత పుట్టినవాడు, తండ్రి కంటే చిన్నవాడు అనే కదా. కాని మూల గ్రంథాలు ఇక్కడ ఎంత స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయో గమనించండి. దైవిక కుమారుడు సృష్టించబడనివాడు, ఆయన నిత్యుడు, అలాగే దేవుని స్వభావాన్ని పూర్తిగా కలిగి ఉన్నవాడు. అంటే ఇది కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు సుమా, దేవునితో సమానమైన దైవత్వానికి ఇది ఒక ప్రత్యక్ష ప్రతీక. దీనికి బెస్ట్ ఉదాహరణ, నేనును తండ్రియును ఏకమయ్యున్నాము అని యేసు చెప్పిన మాట. ఒక్కసారి ఊహించుకోండి, ఆ మాట వినగానే అప్పటి మతనాయకులకు ఎంత దిగ్భ్రాంతి కలిగి ఉంటుందో. ఎందుకంటే వారు ఆ బిరుదును దేవునితో సంపూర్ణ సమానత్వంగా అర్థం చేసుకున్నారు. అది ఏమాత్రం తక్కువ స్థాయికి సంబంధించినది కాదని ఆనాటి సమాజానికి చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు రెండవ భాగం, దేవునితో యేసుకు గల శాశ్వత పరలోక సంబంధం. సృష్టికి పూర్వమే ఉన్న సంబంధాన్ని ఈ వాక్యం భలే అద్భుతంగా పరిచయం చేస్తోంది. ఆదియందు వాక్యముండెను అని స్పష్టం చేస్తోంది. అంటే అదృశ్య దేవుని స్వరూపముగా యేసు శాశ్వతంగా ఉన్నాడని దీని అర్థం. ఇది కాలక్రమంలో ఎప్పుడో వచ్చిన ఒక బిరుదు కాదు, కాలానికే అతీతమైన ఒక అద్భుత దైవిక బంధం. సృష్టి ఆరంభానికి ముందే తండ్రితో కుమారునికి ఉన్న అనుబంధమిది. మరి ఈ సంబంధం ద్వారా పరలోకం మనకి ఏమీ చెప్పాలనుకుంటోంది? పరిపూర్ణ ఐక్యత, దైవిక ప్రేమ, పరలోక అధికారం, ఇంకా శాశ్వతమైన సహవాసం. ఇవన్నీ భూమిపై ఉన్న మనకు తెలియజేయడానికి ఎంచుకున్న ఒక అద్భుతమైన మార్గమే ఈ దైవిక గుర్తింపు. దేవుని దృష్టిలో ఈ లక్షణాలన్నీ కుమారుని ద్వారా మాత్రమే మానవాళికి సంపూర్ణంగా అర్థమవుతాయి. దీనికి అద్భుతమైన రుజువు యేసు బాప్తిస్మం తీసుకుంటున్న క్షణం. ఆ క్షణంలో పరలోకం స్వయంగా తెరచుకొని ఈయన నా ప్రియకుమారుడు అనే ఆ దైవిక గుర్తింపును అందరి ముందు బహిరంగంగా ధృవీకరించింది. దేవుడే స్వయంగా తన కుమారుడిని భూమిపై ఉన్న మానవాళికి పరిచయం చేసిన అత్యంత అద్భుతమైన ఘట్టం కదా ఇది. సరే, మూడవ భాగం చూద్దాం, అదృశ్యదేవుని ప్రత్యక్షత. ఇక్కడ మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోవాలి. ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్న మానవాళి అసలు కంటికే కనిపించని దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలదు? మూల గ్రంథాల ప్రకారం మానవ పాపానికి దైవత్వానికి మధ్య దాటలేనంత పెద్ద అడ్డుగోడ ఉంది. ఆ చీకటిని చీల్చుకుని దేవుని వెలుగును చూడటం సామాన్య మానవుడికి అసలు సాధ్యమయ్యే పనేనా? సరిగ్గా ఆ అడ్డుగోడను బద్దలు కొట్టే సమాధానమే ఈ వాక్యం. నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడో అంటే ఏంటి? దేవుని కుమారుడు ఆ అదృశ్యమైన దైవానికి ఒక సజీవమైన కనిపించే ప్రత్యక్షతగా, ఒక వారధిగా నిల్చాడు. కంటికి కనిపించని దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమయ్యేలా చేయడానికి వచ్చిన ఏకైక మార్గమిది. మరి ఆ దేవుని హృదయం ఎలా ఉంటుంది? ఆయన ప్రేమ, ఆయన జాలి, పవిత్రత మరియు త్యాగాలను గమనిస్తే చాలు. ఈ లక్షణాలన్నీ అదృశ్య దేవుని హృదయాన్ని మనం నేరుగా చూసేందుకు ఒక స్పష్టమైన కిటికీలా పనిచేశాయని మూలాలు వివరిస్తున్నాయి. దేవుని ప్రేమ ఎంత లోతైనదో కుమారుని అడుగుజాడల్లో మనకు సంపూర్ణంగా వ్యక్తమైంది. ఇక నాల్గవ భాగం, పరిపూర్ణమైన బలి. ఇదేదో రాత్రికి రాత్రి జరిగిన అద్భుతం కాదండి. పాత నిబంధనలో రక్షకుని వాగ్దానం మొదలుకుని దేవదూతల ప్రకటన, ఆపై శిలువలో అంతిమ త్యాగం వరకు, ప్రాచీన ప్రవచనాల నుండి మెస్సియా రాకడ వరకు ఉన్న ఒక చారిత్రక కథనాన్ని లేఖనాలు మనకు కళ్ళారా చూపుతున్నాయి. యుగయుగాలుగా దేవుడు సిద్ధం చేసిన ఒక గొప్ప రక్షణ ప్రణాళిక ఇది. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు. పాపాన్ని జయించడానికి ఒక దైవిక కుమారుడే ఎందుకవసరం? వేదాంతపరంగా దీనికి ఒకే ఒక్క సమాధానముంది.
ప్రపంచం మొత్తంపు పాప భారాన్ని మోయడం ఏ సాధారణ మానవుడి వల్ల అయ్యే పని కాదు. అనంతమైన పాపానికి అంతే అనంతమైన విలువ కలిగిన బలి మాత్రమే ప్రాయశ్చిత్తం చెయ్యగలదు. దీనికి పరిష్కారమే మనం వినే ఈ ప్రసిద్ధ మాట: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మానవాళి దేవుని నుండి దూరమైపోయిన ఆ నిస్సహాయ స్థితికి ఒకే ఒక్క పరిష్కారం: దేవుడు తన సొంత కుమారుడిని పంపడమే. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, మానవాళిపై దేవునికున్న అపారమైన ప్రేమకు సజీవ సాక్ష్యం. ఆ బలి పరిపూర్ణమైనది అనడానికి కారణం దాని స్వభావం. అది పాపరహితమైనది, పవిత్రమైనది, సంపూర్ణ విధేయతతో కూడినది. దేవుని కుమారుడిలో ఈ అసాధారణ దైవిక లక్షణాలు ఉండటం వల్లే ఆ త్యాగం సర్వపాపాలను శాశ్వతంగా కడిగివేయగల శక్తిని పొందింది. ఇక 5వ మరియు చివరి భాగం: అసలు అర్థం. ఇవన్నీ గమనించిన తర్వాత మనకు అర్థమయ్యే అతిపెద్ద సత్యమేమిటో తెలుసా? మనం పాపిలమయ్యుండగానే ఆయన మన కోసం తన ప్రాణాలను అర్పించాడు. దేవుని కుమారుడు అనే ఈ బిరుదు వెనక దాగి ఉన్నది ఒక ఊహికందని నిస్వార్థమైన ప్రేమ. దేవుని ఉద్దేశ్యం శిక్షించడం కాదు, ప్రేమతో రక్షించడం అని ఇది స్పష్టంగా నిరూపిస్తోంది. మొత్తం సారాంశాన్ని ఒకసారి గమనిస్తే, దేవుని దృష్టిలో తెలుగు భాషలో మనం అర్థం చేసుకుంటున్న దేవుని కుమారుడు అనే పదానికి అసలు అర్థమేమిటో ఇది భలే వివరిస్తుంది. ఆయన గుర్తింపు తండ్రితో ఏకమై ఉండటం, ఆయన మూలం సృష్టిపై అధికారం కలిగి ఉండటం, ఆయన మిషన్ పరిపూర్ణ రక్షకుడుగా నిలవడం, మరియు ఆయన విధి శాశ్వతమైన రాజుగా పరిపాలించడం. ఆయన కేవలం ప్రవక్త కాదు, సర్వాధికారి అయిన దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బిరుదు ఒక భారీ రక్షణ యాత్రకు సంబంధించినది. లోకాన్ని విడిపించడానికి స్వయంగా పరలోకమే పంపిన దైవిక రక్షకుడు ఆయన అని చేసే ఒక సంపూర్ణమైన ప్రకటన ఇది. సృష్టికర్త స్వయంగా సృష్టిని రక్షించడానికి తీసుకున్న అత్యున్నతమైన బాధ్యతే దేవుని కుమారుని రాకడ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. శిలువలో జరిగిన ఆ మహాత్యాగాన్ని కళ్ళార చూసిన తర్వాత నిజంగా ఈయన దేవుని కుమారుడే అని ఆ సైనికుడు ఎలాగైతే గుర్తించాడో, ఈరోజు ఈ లేఖనాలను లోతుగా అధ్యయనం చేసే మనకు కలిగే అవగాహన కూడా సరిగ్గా ఇదే. ఆ త్యాగాన్ని చూసిన తర్వాతే ఆ దైవిక గుర్తింపును మనం పూర్తిగా గ్రహించగలం. చివరగా ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. దేవుని కుమారుడు అనేది దైవిక ప్రేమకు, అధికారానికి పరలోకమిచ్చిన అత్యున్నత ప్రకటన అని మనకర్థమయ్యాక, ఈ ప్రాచీన గ్రంథాలను మనం చదివే విధానం ఇక ఎప్పటిలాగే ఉంటుందా? వాటిని కేవలం చారిత్రక గ్రంథాలుగా చూడటానికి, లేదా దాని వెనుక ఉన్న ఈ అత్యంత లోతైన దైవిక ఉద్దేశాన్ని గ్రహించి చదవటానికి మధ్య ఉన్న ఆ వ్యత్యాసం గురించి ఒక్కసారి ఆలోచించండి.